మిత్రులారా, మనం ప్రకృతి నుంచి చిన్నారిని దూరం చేస్తే దానిలోని గుసగుసలు ఎలా తెలుస్తాయి? వెన్నెల వెలుగు, పారుతున్న ఏరు, చేలో మట్టి, పొలములో గుడిసె, కొండ మీది రాళ్ళు, స్వచ్ఛమైన గాలి, ఆకాశంలో రంగులు, ఇవన్నీ చిన్నారికి ప్రకృతి ఇచ్చిన బహుమతులు. పిల్లలు బాగా తృప్తిపడే వరకు ప్రకృతిలోని ఆనందాన్ని అనుభవించనివ్వండి అంటాడు పిల్లల విద్య మానసిక వికాసం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గిజుభాయ్ బఘేల్కర్. సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు అనే పతాకంతో ప్రయోగాత్మకంగా బివి సుబ్బయ్య, బొడ్డు వెంకట సుబ్బయ్య 1963లో ఒంగోలులో చిల్డ్రన్స్ సైన్స్ స్కూలును స్థాపించాడు. బివి సుబ్బయ్య మాస్టారు అంకితభావం కలిగిన విద్యావేత్త. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన విశ్వసించారు. మరియు లాభాపేక్ష లేకుండా నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప లక్ష్యంతో పాఠశాల స్థాపించారు. ప్రారంభంలో ఉపాధ్యాయుడి కళ్ళలోకి నిష్కపటంగా తెరిపార చూస్తూ స్కూలుకు వచ్చే పిల్లలు కొద్ది నెలల తర్వాత, ఆ మాటకొస్తే కొద్ది వారాల్లోనే వాళ్ళ కళ్ళలోని కాంతిని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? కొంతమంది పిల్లలకి చదువు ఎందుకు హింస కావాలి? ఇంటి వద్ద కోల్పోయిన బాల్యాన్ని తిరిగి వాళ్ళకివ్వడం బడి కర్తవ్యం కాదా అంటాడు సుహోమ్లిన్స్కీ. ఆధునిక విద్యా వ్యవస్థ తాలూకు జాడ్యాలైన గైడ్ల విధానం, బట్టి కొట్టే పద్ధతి, 24 గంటలు చదివించడం వంటి వాటికి ఈ స్కూలు వ్యతిరేకం. ప్రతి అంశంపైన విద్యార్థి స్వయంగా నోట్స్ రాసుకోవాలి. బట్టి పట్టించడం సుబ్బయ్య మాస్టారి స్కూల్లో కుదరని పని. లౌకిక భావనలతో కూడిన విద్యను ప్రారంభంలో మాతృభాషలోనే బోధించేవాళ్ళు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. శ్రమజీవుల పట్ల, శారీరక శ్రమ పట్ల విద్యార్థులలో గౌరవభావాన్ని ఏర్పరచడం ఈ స్కూలు ప్రత్యేకత. విద్యాపరమైన నైపుణ్యం, సమగ్ర అభివృద్ధికి, నిబద్ధతకు ఈ పాఠశాల గుర్తింపు పొందింది. పూర్వ విద్యార్థులు ఈ సంస్థలో గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తు చేసుకుంటుంటారు. వారి చదువు సమయంలో పెంపొందిన విలువలను హైలైట్ చేస్తుంటారు. ప్రముఖ సోవియట్ ఆధునిక విద్యావేత్త యూరీ అజారోవ్ బుద్ధిని, మానసిక సున్నితత్వాన్ని, శారీరక శ్రమను, లోకజ్ఞానాన్ని, దయను, మంచితనాన్ని మేళవించి పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశంపై తన స్వీయ అనుభవాలతో పిల్లల పెంపకంలో మెళుకువలు అనే పుస్తకం రాశారు. వారేమంటారంటే, ఇతరుల పట్ల మంచి స్పందనలు లేని వాళ్ళు ఎవరు బాగా కష్టించి పనిచేసే వాళ్ళు కాలేరు, మంచి గృహస్థులు కాలేరు, నాయకులు కాలేరు, తమ తమ దేశాల సత్పౌరులు కాలేరు. పిల్లల ప్రేమానుభవం పిల్లల పెంపకానికి సంబంధించిన బృహత్ సమస్యలకు విరుద్ధమైనది కాదు. మనిషి ప్రధాన లక్షణాల్లో సమిష్టితత్వం ఒకటైతే ఇతరుల పట్ల ప్రేమ దాని పునాది అంటాడు. ఇక బివి సుబ్బయ్య మాస్టర్ స్కూల్ విషయానికి వస్తే, సహజంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉండని మంచి విశాలమైన ఆట స్థలం, పరిశుభ్రమైన సంతుష్టికరమైనటువంటి ఆహారం ఈ స్కూలు ప్రత్యేకత. లాభాపేక్ష లేకుండా నిర్వహణకు అయ్యే ఖర్చు మాత్రమే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఈ స్కూలు దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలకు పెన్నిది. పాఠశాలలో పనిచేసే సిబ్బంది అందరూ స్కూలు నిర్వహణకు సంబంధించిన విషయాలలో భాగస్వాములే. క్రమబద్ధమైన ఇంక్రిమెంట్లు, పిఎఫ్ లాంటి సౌకర్యాలు ఇచ్చి అరుదైన ప్రైవేటు స్కూళ్లలో ఇదొకటి. 60 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఈ స్కూలు వ్యవస్థాపకులైన సుబ్బయ్య మాస్టారు యువకుడుగా కొంతకాలం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా కూడా పనిచేశారు. ఈ ప్రాంతంలో విద్యకు ఆయన చేసిన కృషి, వారసత్వాన్ని పూర్వ విద్యార్థులు మరియు సమాజం ఇప్పటికీ గౌరవిస్తూనే ఉంది. సుబ్బయ్య మాస్టారు 89 ఏళ్ల వయసులో 2009 జూలై 14న అమరులయ్యారు. చివరగా
విద్యార్జనకు స్కూలే అవసరం లేదనే విప్లవాత్మక విద్యాబోధనా పద్ధతికి మార్గదర్శకులైన జాన్ హోల్డ్ అన్న మాటలు వినండి. నేను చెప్పదలుచుకున్నదంతా 2 మాటల్లో చెబుతాను. పిల్లల్ని నమ్మండి. పిల్లల్ని నమ్మాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి. మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని మన పెద్దలు చూసినట్లే మనము పిల్లల్ని చూస్తాం. మనం చేయాల్సిందల్లా ఈ తరతరాల భయాన్ని, అపనమ్మకాల్ని వదులుకోవడం. దాంతో ఊహించిన ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా మరొక్కసారి సుబ్బయ్య మాస్టార్ని గుర్తు చేసుకుంటూ సుబ్బయ్య మాస్టార్కి జేజేలు. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.